అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్నటువంటి పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయబోతుంది. వారంలో 2 రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్, అదే రోజు ఉదయం అల్పాహారం ఉడికించిన శనగలు అందించబోతుంది. అన్ని కూరలు, పప్పుల్లో మునగపొడిని వినియోగించబోతుంది. బాలామృతంలోనూ చక్కెర స్థాయిని తగ్గించి మార్పులు చేసింది. తొలుత దీన్ని అధికారులు పైలట్ ప్రాజెక్టు కింద విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్ల పరిధిలోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో నెల రోజుల పాటు అమలు చేశారు. మార్పులపై అక్కడి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటి ఆధారంగా మరిన్ని మార్పులు చేసి మరో 10 రోజుల్లో 26 జిల్లాల్లోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. నెల తర్వాత ఆయా కేంద్రాల పరిధిలోని తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాల నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి తదుపరి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో 1వ తరగతి నుంచే చదువుకునే అవకాశం ఉండగా ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నడుస్తూ ఉన్నాయి. పిల్లలకు 3 ఏళ్లు నిండుగానే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్న ప్రభుత్వం శిశు విద్యను ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తామని, పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. అయితే తెలంగాణలో 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలున్నాయి. వాటిలో 50కి మించి విద్యార్థులున్న పాఠశాలలు 6,000 మాత్రమే. ఇక 10 మంది, 20 మంది పిల్లలున్నవి పాఠశాలలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెడతారో తెలియాల్సి ఉంది. మరోవైపు దాదాపు 15,000 అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో నడుస్తున్నాయి. పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెడితే పాఠాలు బోధించేది అంగన్వాడీ టీచర్లా లేక ప్రభుత్వ ఉపాధ్యాయుల అనేది స్పష్టత రావాల్సిందే. ఇక ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని ఇటీవల ప్రభుత్వానికి విద్యా కమిషన్ సూచించింది. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా అన్నది వేచి చూడాలి. విశాఖపట్నంలో త్వరలో మెట్రో రైలు పరుగులు తీయబోతుంది. విశాఖ మెట్రో ప్రాజెక్టు 4 ఏళ్లలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో దీనిపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్నందున రెండింటికి పరిష్కారం లభించేలా డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో ట్రాక్ల నిర్మాణం జరగాలి అన్నారు. ఇక తొలి దశలో 46.23 కిలోమీటర్ల ట్రాక్ వేస్తామని, ఇది 3 కారిడార్లలో ఉంటుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వివరించారు. ఇక రెండో దశలో 4వ కారిడార్ కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఉంటుందన్నారు. ఇక మొదటి దశ నిర్మాణానికి 11,498 కోట్లు అవసరమని చెప్పగా, దీనికి 100% గ్రాంట్ కేంద్రాన్ని కోరుతున్నామని, సానుకూల నిర్ణయం వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 99.8 ఎకరాలు అవసరం అవగా, అందులో కేవలం 9 ఎకరాలు మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉందని, మిగిలిన భూమి అంతా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంస్థలకు చెందినదేనని జిల్లా అధికారులు వివరించారు. భూసేకరణకు సుమారు 882 కోట్లు అవసరం అవుతుందని వెల్లడించారు. ఇక తాటి చెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు నిర్మించే కారిడార్లోనే ఎక్కువ ప్రైవేటు స్థలం సేకరించాల్సి ఉంటుందనే అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. ఇక ఆ మార్గంలో 7 మెట్రో స్టేషన్లు ఉంటాయని అధికారులు వివరించారు. అక్కడ షాపింగ్ మాల్స్ నిర్మించడం ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది అన్నారు. భూసేకరణ త్వరగా పూర్తి చేసి మిగిలిన పనులు కూడా చేపట్టడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను సూచించారు. నల్లమల కొండల్లో కొలువైన శైలేశ్వర క్షేత్రం ఉత్సవాలకు వేదిక అయ్యింది. నేటి నుంచి శైలేశ్వరం జాతర ప్రారంభం కాబోతుంది. అమరాబాద్ అభయారణ్యంలోని ఎత్తైన కొండలు, చెట్లపై పక్షుల కిలకిల రావాల మధ్య పర్యాటకుల ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక కృష్ణానది నుంచి జాలువారే జలపాతాల అలల మధ్య అటవీ జంతువులు కనువిందు చేస్తూ భక్తులను మరింతగా పరవశింపజేస్తున్నాయి. ఎత్తైన కొండల నడుమ 1000 అడుగుల లోయలో కొలువైనటువంటి పురాతన దేవాలయమే శైలేశ్వర క్షేత్రం. ఇక అచ్చంపేట, బల్మూరు, అమరాబాద్, పింగాలం మండలాల్లోని చెంచులు ఇప్పటికే రాళ్లను సరిచేస్తూ రహదారులను ఏర్పాటు చేశారు. అభయారణ్యంలోని రాంపూర్ పెంటలో భక్తులకు అవసరమయ్యే ప్రసాదాలను కూడా సిద్ధం చేసి ఉంచారు. ఏటా చైత్ర పూర్ణిమ నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు శైలేశ్వర లింగయ్య దర్శనం ఇవ్వబోతున్నారు. ఇక ఫర్హాబాద్ నుంచి పుల్లయ్యపల్లి, రాంపూర్ చెంచుపెంటల మీదుగా సుమారు 20 కిలోమీటర్ల వాహనాల్లో ప్రయాణం సాగించాలి. అక్కడి నుంచి కొండలు, రాళ్లను దాచుకుంటూ 4 కిలోమీటర్లు నడిచి వెళ్తే క్షేత్రానికి చేరుకుంటారు. ఇక శైలేశ్వర క్షేత్రానికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై నుంచి జాలువారే జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇక పురాతన కాలం నుంచి ఆలయంలో చెంచు పెద్ద మనుషులే పూజారులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు లక్షలాదిగా తరలివస్తుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి ముగిసేలా ఇక ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. నిన్న ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో పరిసమాప్తం కాబోతున్నాయి. ఇక ఈ వసంతోత్సవాల సమయంలో ఉదయం 6:30 నుంచి రాత్రి 7 వరకు, అలాగే రాత్రి 9 వరకు పలు రకాల వాహన సేవలను నిర్వహిస్తారు. నిన్న ఈ ఉత్సవాల భాగంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివార్ల స్వర్ణ రథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఇక ఉత్సవాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు రద్దు చేశారు. ఈ వసంతోత్సవాల వేళ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.